ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఇటు టీడీపీ, జనసేన కూటమి, బీజేపీ నాయకులు, మరోవైపు కొత్తగా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల వైసీపీ అరాచకాలు, వారు చేసిన అవినీతిని, విధ్వంసాన్ని ప్రచారం చేస్తూ వైసీపీ అధినాయకత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పై మరో కొత్త అస్త్రం ఉద్భవించింది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణంగా వైఎస్ షర్మిల ప్రజల్లో తిరిగారు. ఓదార్పు యాత్రను కంటిన్యూ చేసి జగన్ కు కొండంత అండగా నిలిచారు. ఇప్పుడు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు జైల్లో ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడిన వైఎస్ షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ కి ఏపీసీసీ చీఫ్ గా వస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రోజులు ఎలా మారాయో చూడండంటూ రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఏపీసీసీగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు. దాని ప్రకారం ఆమె జనవరి 23 నుంచి జనంలోకి వెళ్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలవ్వబోతుంది. అంటే ఆమె శ్రీకాకుళం నుంచి ప్రచారం మొదలుపెట్టి గోదావరి జిల్లాలను టచ్ చేస్తూ అలా రాయలసీమలోకి వెళ్లి ముందుకు సాగుతారు అనుకోవచ్చు. ఇలా రాష్ట్ర వ్యాప్త ప్రచారం సాగిస్తారని అనుకోవచ్చు. షర్మిల ప్లాన్ కి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, కేడర్ కు సమాచారం వెళ్లిపోయింది. షర్మిల విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని సంకేతాలు వైసీపీ ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఎందుకంటే విజయవాడ సిటీలో ఆమె ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు కాన్వేని ఆపేశారు. దాంతో పోలీసుల తీరుకి నిరసనగా కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే షర్మిల కాన్వేని ఆపారని మండిపడ్డారు. దీంతో తొలి రోజే పొలిటికల్ వార్ మొదలైనట్లయింది. తెలంగాణలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. ఆ సమయంలో రెడ్డి వర్గం నేతలే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన తెలంగాణ సీఎం. ఆయనకు పార్టీలో ఇప్పుడు వ్యతిరేకత ఏమాత్రమూ లేదు. షర్మిలకు ఆ పరిస్థితి లేదు. మరో 3 నెలల్లోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇంత తక్కువ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టడం తేలిక కాదు. సీట్ల సంగతేమే గాని ఓట్ల శాతాన్ని పెంచడమే పెద్ద సవాలు. అయితే ఆమె ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచి నిర్ణయమే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజల మధ్య ఉండే నేతలను ప్రజలు ఎప్పుడు ఆదరిస్తున్నారు, ఆమె ఏ స్థాయిలో ప్రచారం చేస్తారన్న దాన్ని బట్టి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనడము కరెక్ట్. ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే 2000 కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే 10,000 పరిశ్రమల స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్ళకు చేత కాలేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది? 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది. మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం 24వ తేదీ మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ 24వ తేదీ తీసుకోవడం జరుగుతుంది.
థ్యాంక్ యూ మేడం. ఇప్పటి నుంచి పార్టీ బాధ్యతలన్నా కూడా వారు స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని కూడా అధ్యక్ష స్థానంలో కూర్చుని వారిని మరి నడిపించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ.